హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు దాత్రిస్ కిచెన్. ఈరోజు నేను మీకు ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిద్దాం అనుకుంటున్నాను. దీనికోసం ముందుగా ఒక 1 kg ఫిష్ని నీట్గా ఉప్పు పసుపు వేసుకొని ఒక 4 times అలా వాష్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అలా ఉప్పు పసుపు వేసి వాష్ చేయడం వల్ల ఫిష్లో ఉన్న నీసు వాసన కానీ అంతా పోతుంది. తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకున్నాక ఒక 1.5 tablespoon సాల్ట్ అండ్ అలాగే ఒక 3 tablespoons కారం వేసుకోవాలి. ఆ 3 tablespoons కారంలో ఒక 2 tablespoons ఏమో నార్మల్ మసాలా కారం వేసుకోవాలి. అండ్ అలాగే ఒక 1 tablespoon మాత్రం మిర్చి నార్మల్గా గొడ్డు కారం ఉంటుంది కదా, అది కలుపుకోవాలి. అండ్ అలాగే ఒక 1/2 tablespoon పసుపు వేసుకొని నీట్గా చేప ముక్కలకి అన్నిటికీ పట్టేటట్టుగా కలుపుకొని ఒక పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక 1 kg చికెన్కి ఒక 50 grams చింతపండు తీసుకొని దాన్ని నీట్గా వాటర్తో వాష్ చేసేసి మళ్ళీ వాటర్ పోసేసి నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు చేపల కర్రీకి కావాల్సిన మసాలా రెడీ చేసుకుందాం. ఈ మసాలాకి ముందుగా కొంచెం అల్లం, అలాగే కొంచెం వెల్లుల్లి, కొన్ని పల్లీలు, అలాగే కొంచెం పచ్చి కొబ్బరి వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని చేపల కూర వండటానికి సరిపడా బౌల్ పెట్టుకోవాలి. అందులోకి ఒక 50 grams ఆయిల్ తీసుకోవాలి. లేదు 50 grams మీకు కౌంట్ తెలియదంటే ఒక 5 to 6 tablespoons ఆయిల్ తీసుకొని అందులోకి ఒక మీడియం సైజ్ ఆనియన్ని బారుగా కట్ చేసుకొని అందులోకి ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి. అండ్ అలాగే ఒక 8 to 9 పచ్చిమిర్చిని ఘాట్లు పెట్టుకొని యాడ్ చేసుకోవాలి. అవి రెండు వేగిన తర్వాత మనకి ఆల్రెడీ మసాలా రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఆ మసాలాని ఈ ఆయిల్లో యాడ్ చేసేసుకొని అది కొంచెం రెడ్డిష్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకోవటం వల్ల మసాలాలో ఉండే పచ్చి ఫ్లేవర్ అనేది పోతుంది. అది వేగిన తర్వాత మనం ఆల్రెడీ ముందుగా ఉప్పు కారం పసుపు కలుపుకొని పెట్టుకున్న చేప ముక్కలు ఉంటాయి కదా, వాటిని నీట్గా ఒకదాని వెంబట ఒకటి పక్క పక్కన పేర్చుకోవాలి. అండ్ ఈ చేపల కూరలో మనం గెంటు పెట్టి తిప్పకూడదండి, ఎందుకంటే ముక్క అనేది చెదిరిపోతుంది. అండ్ అలాగే మనం ముందుగా చింతపండు నానబెట్టుకున్నాం కదా, దాని నుంచి గుజ్జు తీసుకొని ఒక బౌల్లోకి తీసుకొని దాన్ని ఈ చేప ముక్కల్లోకి కలుపుకోవాలి. వేసేసుకొని ఆ చేప ముక్కలు మునిగే వరకు వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని ఒక్కసారి క్లాత్తో మనం ఇట్లా నేను చూపిస్తున్న విధంగా తిప్పుకోవాలి. ఇలా తిప్పుకుంటే ఏంటంటే అన్నీ మిక్స్ అవుతాయి. అండ్ అలాగే స్పూన్ పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు. అండ్ అలాగే దీన్ని ఒక 5 నిమిషాల పాటు ఉడికించి అలా కలుపుతూ ఉంచాలి. కలిపిన తర్వాత ఇవి బాయిల్ అయ్యేటప్పుడు కొంచెం కరివేపాకు తీసుకొని అందులోకి ఇలా యాడ్ చేసుకొని ఒకసారి మళ్ళీ ఇంకోసారి తిప్పుకొని పొయ్యి మీద ఉడికించుకోవాలి. ఇలా ఒక ఫిష్ కర్రీ ఒక 10 to 15 minutes బాయిల్ చేసుకున్నాక ఇందులోకి ఫిష్ మసాలా యాడ్ చేసుకోవాలి. ఈ ఫిష్ మసాలా ఏముంటుందంటే ధనియాలు, మెంతులు, జీలకర్ర వేయించుకొని నీట్గా వాటిని పొడి చేసుకొని పెట్టుకోవాలి. ఆ పౌడర్ని ఒక 1/2 tablespoon ఇందులో యాడ్ చేసుకోవాలి. అది యాడ్ చేసుకుని ఒక 5 minutes ఉడికిన తర్వాత అందులోకి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒక 5 నిమిషాలు పొయ్యి మీద ఉంచి దించేయడమే. అంతేనండి, చాలా సింపుల్గా ఫిష్ కర్రీ మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఒకసారి మీ ఇంట్లో ఈ ఫిష్ కర్రీ ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ అలాగే మీకు కనుక మా వీడియోస్ రెగ్యులర్గా రావాలంటే బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.